అయితే లక్ష్మీదేవి గురించి సరైన వ్యక్తితోనే మాట్లాడుతున్నాను అనిపిస్తుంది. ఎందుకంటే మీరు నిత్యం కూడా లక్ష్మీ గణపతి ఆలయంలో పూజలు చేస్తూ ఉంటారు, అమ్మవారికి దగ్గరగా ఉంటూ ఉంటారు. అయితే ఈ శ్రావణ మాసంకి లక్ష్మీదేవికి సంబంధం ఏంటి? ఎందుకని లక్ష్మీదేవి అలాగే అమ్మవారి ఇంకొక అవతారం మంగళగౌరి కూడా చెప్పుకోవచ్చు. మంగళగౌరి వ్రతాలని కానీ ఇలాంటివి ఎక్కువగా చూస్తూ ఉంటాం. ఎందుకని అంత ప్రీతికరంగా శ్రావణ మాసంకి అమ్మవారికి అంత దగ్గర సంబంధం ఉంది అని అంటారు? మనం మామూలుగా గమనించినట్లయితే మనకి 12 నెలలు ఉన్నాయి. పౌర్ణమి రోజున ఏ నక్షత్రం అయితే ఉంటుందో దానిని ఆధారం చేసుకుని ఆ నెలలు పేర్లు మనకి వస్తూ ఉంటాయి. అంటే చిత్తా నక్షత్రం ఉన్నప్పుడు చైత్రమాసం అని, విశాఖ నక్షత్రం ఉంటే వైశాఖ మాసం అని, ఇట్లా ఈ పరంపరలో వస్తూ శ్రవణ నక్షత్రం పౌర్ణమి రోజు ఉండేటువంటి మాసం శ్రావణ మాసం. శ్రవణ నక్షత్రము అనగానే మనందరికీ తెలిసినటువంటిదే, విష్ణుమూర్తికి సంబంధించినటువంటి నక్షత్రం అది. అట్లానే శ్రవణము అనగానే ఇంకొక అర్థం కూడా ఉంది, వినండి, వినుట అనేటువంటి దానికి కూడా శ్రవణం అని చెప్తాం మనం. శ్రవణం అంటే విను అని అర్థం. అంటే భగవంతుడు మన యొక్క మాటలు వినేటువంటి మాసం అని కూడా చెప్పవచ్చు దీనికి. అంటే ఇక్కడ నారాయణుడు ఒక్కడే వింటాడంటారా, లేకపోతే లక్ష్మీదేవి కూడా? చెప్తాను. నారాయణుడు లక్ష్మి అని మనకి, కానీ యథార్థానికి లక్ష్మీ నారాయణులు కదా, ఇద్దరు ఒకరిని వదిలి ఒకళ్ళు ఉండరు అని కదా. అందుకనే విశేషంగా అమ్మవారికి ఈ శ్రావణ మాసంలో ఆరాధన ఎందుకు చేస్తున్నామయ్యా అంటే, విష్ణుమూర్తికి సంబంధించినటువంటి నక్షత్రం ఉండేటువంటి మాసం. అమ్మవారు ఎక్కడ పుట్టింది మనందరికీ తెలిసిందే, పాల సముద్రంలో పుట్టింది. ఆవిడికి చంద్ర సహోదరి నమః అని ఒక నామం. పాలకడల్లో చిలికినప్పుడు ఒక తామర పువ్వు, ఆ తామర పువ్వులో అమ్మవారు ఆవిర్భవించింది. దాని తర్వాతే చంద్రుడు వచ్చినటువంటి ఆ కథంతా కూడా మనకి తెలుసు. ఆ యొక్క దేవదానవ క్షీరసాగర మదరం కథలో మనకి చూస్తే ఇదంతా కూడా ఆ పురాణంలో తెలుస్తూ ఉంటుంది. అంటే పౌర్ణమి రోజు చంద్రుడు పరమోచ్చగా, అంటే చాలా పరిపూర్ణమైనటువంటి షోడశ కళలు, చంద్రుడికి 16 కళలు ఉంటాయని చెప్తోంది జ్యోతిష్ శాస్త్రం. 16 కళలు పరిపూర్ణంగా ఆ యొక్క పౌర్ణమి రోజు ఉంటాయి. అట్లానే మీరు వివాహానికి సంబంధించి ఏదైనా మనం ముహూర్తం పెట్టాలి అంటే ముందు చూడాల్సింది చంద్రబలం. చంద్రుడు మనఃకారకుడు. తర్వాత ఈ ముహూర్తంలో వివాహ ముహూర్తానికి విశేషంగా చంద్రబలం ఉండాలి. కనుక భార్యాభర్తల మధ్య అన్యోన్యత పెంచేది. సహజంగా మీరు గమనిస్తే చంద్రుడు రాత్రిపూట పరిపూర్ణమైనటువంటి వెన్నెలను ఇస్తాడు. ఆ వెన్నెలు చూడంగానే ఆహ్లాదం కలుగుతుంది. అంటే పగలంతా కూడా బాగా కష్టపడినటువంటి ఈ వ్యక్తులందరికీ కూడా ఈ సాయంత్రం కాస్త ఆ చంద్రకిరణాలు తగలగానే చాలా ఆహ్లాదం కలుగుతుంది. అట్లానే మనం కనుక గమనిస్తే మానసికమైనటువంటి అస్వస్థతలు, ఈ మానసిక అనారోగ్యాలు ఉండేటువంటి వారికి కూడా పౌర్ణమికి అమావాస్యకి వారి ఆ మానసిక అనారోగ్య సమస్యలు తీవ్రంగా ఉంటాయి. అట్లానే సముద్రంలో ఆటుపోట్లు కూడా ఈ అమావాస్యకి పౌర్ణమికి బాగా తీవ్రంగా ఉంటాయి. అంటే మనదేమో చాంద్రమానం. ఆ చాంద్రమానంలో మనం పెట్టుకున్నటువంటి మాసం శ్రవణ నక్షత్రంతో ఉండేటువంటి శ్రావణ మాసం. దాంట్లో అమ్మవారి సహోదరుడైనటువంటి పౌర్ణమి తిథి. దాని తర్వాత మీకు భృగు మహర్షి వృత్తాంతం తెలిసే ఉంటుంది. ఆ విష్ణుమూర్తి లక్ష్మీ అమ్మవారు భృగు మహర్షి వస్తే చూడట్లేదని కోపంతో ఈయన కాల్తో ఆ విష్ణుమూర్తి వక్షస్థలం మీద తంతాడు ఆయన. అప్పుడు అమ్మవారు, ఆవిడికి నామం ఉంది, విష్ణు వక్షస్థల స్థితాయ నమః. ఆవిడ ఎక్కడ ఉంటుంది? విష్ణుమూర్తి వక్షస్థలం మీద ఉంటుంది. ఆవిడ అలిగి వెళ్ళిపోతుంది. అపవిత్రమైంది, నేను ఎందుకని ఇక్కడ ఉండను అని చెప్పి వెళ్ళిపోతుంది. వెళ్ళిపోతే ఈయనకి బాధేస్తుంది. అయ్యో భార్యాభర్తల్ని విడదీశానే అని చెప్పి ఈయన తపస్సు చేస్తాడు అమ్మవారి కోసం. ఆవిడ ప్రత్యక్షమవుతుంది. నీకేం కావాలరా నాయన కోరుకో అంటే, నేను ఇలా పాపం చేశాను కదా, నువ్వు నా కుమార్తెగా జన్మించు, తిరిగి నేను విష్ణుమూర్తికి ఇచ్చి నేను వివాహం చేసి నా పాపాన్ని నేను ప్రాయశ్చిత్తం చేసుకుంటాను అని చెప్తాడు. అటువంటి భృగు మహర్షికి సంబంధించినటువంటి వారం భృగువారం, అంటే శుక్రవారం. అంటే ఏమొచ్చినాయి మనకి ఇక్కడ శ్రావణ మాసంలో చూస్తే, అమ్మవారి భర్తకి సంబంధించినటువంటి నక్షత్రం, సోదరుడికి సంబంధించినటువంటి తిథి, తండ్రికి సంబంధించినటువంటి వారం. ఇక ఇంతకంటే ఒక స్త్రీకి ఇష్టమైనటువంటివి ఏముంటాయి? అటు పుట్టింటి వాళ్ళు, ఇటు అత్తింటి వాళ్ళు ఇద్దరూ కలిసేటువంటి సందర్భం. దాంట్లో కూడా ఎక్కడ అమ్మవారు భృగు మహర్షికి ఎప్పుడు పుట్టిందయ్యా అంటే, పౌర్ణమి ముందు వచ్చేటువంటి శుక్రవారం నాడు జన్మించింది. అందుకని మీరు పౌర్ణమి ముందు వచ్చేటువంటి శుక్రవారం నాడు ఈ వరలక్ష్మి వ్రతం చేసుకోండి అని చెప్పారు. ఓకే. అయితే ఇప్పుడు మీరు అన్నారు చంద్రుడు మన కారకుడు అని, కానీ శుక్రుడు బాగుంటేనే దాంపత్యం బాగుంటుంది అని అనేసి అని అంటూ ఉంటారు కదా, దానికి దీనికి జాతకంలో మీరు ఎప్పుడైనా సరే ఒక భార్యాభర్తల మధ్యన లేదంటే ఒక ముహూర్తం పెట్టాలి, అబ్బాయికి అమ్మాయి జాతకాలు పొంతం చూడాలి అంటే చంద్రబలం, శుక్రబలం, కుజబలం. కుజుడు చంద్రుడితో కానీ శుక్రుడితో కానీ కలిసి ఉండకూడదు, వీటికి దూరంగా ఉండాలి. అంటే జాతకంలోనే చాలా పరిహారాలు ఉంటాయి, అది వేరే విషయం అయినప్పటికీ కూడా ముందుగా ఈ 2 గ్రహాలకి కుజ సంయోగం ఉండకూడదు. చంద్ర శుక్రుడికి ఎప్పుడు కూడా కుజ సంయోగం ఉండకూడదు. ఉండటం వల్ల వారు కాస్త అన్యోన్యంగా ఉండరు, సంతానానికి సంబంధించినటువంటి దోషాలు ఉంటాయని చెప్తున్నాం.
ఇందాకని చెప్పుకున్నట్టుగా భృగువారము, దాని తెలుగులో మనం శుక్రవారము అని పిలుస్తాం. గ్రహాల్లో ఒక్కొక్క గ్రహానికి ఒక్కొక్క అధిదేవత ఉంటుంది. అంటే ఇప్పుడు ఉదాహరణకి సూర్యుడు బాలేదనుకోండి, మీరు గణపతికి ఆరాధన చేసుకుంటే సరిపోతుంది. చంద్రుడు బాలేదనుకోండి, శివుడిని ఆరాధన చేసుకుంటే సరిపోతుంది. కుజుడు బాలేదనుకోండి, సుబ్రహ్మణ్యేశ్వర స్వామి, అందుకే మంగళవారాలు మీకు పుట్టలో పాలు పోయటం, సుబ్రహ్మణ్య అర్చనలు చేయడం ఇవన్నీ చూస్తూ ఉంటాం. అట్లా శుక్రుడు బాగోకపోతే మహాలక్ష్మి అమ్మవారిని పూజ చేయమని. ఎందుకని శుక్రవారం, అక్కడ వారంలోనే అది ఉంది. ఈ శుక్రుడు, చంద్రుడు, కుజుడు వీరు దంపతుల మధ్య అన్యోన్యతకు, సంతానానికి, అలానే వివాహానికి మూడింటికి కూడా ప్రధాన కారకత్వాలు వహిస్తారు. ఇందులో చంద్రుడు ప్రధానంగా మనఃకారకుడు. అంటే ఇప్పుడు ఎడమొహం పెడమొహం ఉండకుండా ఒకరినొకరు అర్థం చేసుకుని వెళ్ళాలి అంటే ముందు మనస్సు నిశ్చలంగా ఉండాలి, ప్రశాంతంగా ఉండాలి. అవతల వాడు చెప్పేది మనం వినాలి. బాగా పరిగెత్తుకుంటూ ఇంటికి వచ్చేసాడు అనుకోండి, ఆయన ఏదో హడావిడిలో వచ్చాడు అనుకోండి, ఉదాహరణ చెప్పుకుందాం. వీడు వచ్చి రాగానే బియ్యపురవ్ అయిపోయింది, బొంబాయి రవ్వ అయిపోయింది తీసుకురాగానే కోపం వస్తుంది కదా సహజంగా మనకి. అట్లా కాకుండా కూర్చుని కాస్త కాఫీనో టీనో తాగో 10 నిమిషాల తర్వాత సామాన్లు తేవాలంటే ఉత్సాహంగా వెళ్ళిపోతాడు. అవే మాటలు, అవే వస్తువులు, అవే మనుషులు, కాకపోతే చెప్పడానికి ఒక 10 నిమిషాలు ముందు వెనక జరిగింది అంతే. ఇదే గ్రహ ప్రభావం. సహజంగా గ్రహ దోషం అంటే మనందరం ఏమనుకుంటాం, ఎక్కడో ఆకాశంలో ఉంటే మన మీదకి వస్తాయి అనుకుంటాం. గ్రహ దోషం అంటే వేరే ఏమీ కాదు, మన మనసులో ఉండేటువంటి ఆ బుద్ధి ఆలోచనే గ్రహ దోషం. అంటే ఏ సమయంలో ఏ మాట మాట్లాడాలో మాట్లాడకూడదో తెలియకపోవటమే గ్రహ దోషం. ఏ సందర్భంలో ఏ ఆలోచన రావాలో ఏ ఆలోచన రాకూడదో అది జరగడమే గ్రహదోషం. మళ్ళీ ఇక్కడ కూడా లక్ష్మీదేవి అనుగ్రహం ఉంటేనే ఇవన్నీ సక్రమంగా అవుతాయి అని అంటారు కదా. మీకు లక్ష్మి అనగానే మన అందరం ఏమనుకుంటామంటే డబ్బులు అనేటువంటి మాట వచ్చేస్తుంది. అష్టలక్ష్ములని అక్కడే ఆవిడే చెప్తోంది. సంతాన లక్ష్మి అంటే పుట్టిన పిల్లలు ఆవిడ స్వరూపమే. అందుకనే పిల్లలు 3 సంవత్సరాల వరకు భగవత్ స్వరూపం. 3 ఏళ్ల వరకు వాళ్ళని కొట్టరు. చూడండి, వాళ్ళు ఎంత అల్లరి చేసినా వాళ్ళు ఏమనరు. వాళ్ళు పగలగొట్టినా ఏం చేసినా ముద్దుగానే చూసుకుంటాం. ఎందుకని అప్పటి వరకు వారిలో దైవత్వం ఉంటుంది. ఆ తర్వాత వారు మామూలుగా మన యొక్క మాటలు రావటం, మన వ్యవహారంలో పడిపోయినప్పటికీ కూడా 3 సంవత్సరాల వరకు వారు లక్ష్మీ స్వరూపమే. అట్లానే గృహలక్ష్మి ఆవిడ చెప్తుంది, రాజుల దగ్గర రాజ్యలక్ష్మిలా ఉంటాను, గృహేషు గృహలక్ష్మి అంటే గృహంలో గృహలక్ష్మిలా ఉంటా. ఇంద్రుడికి ఆవిడ వివరంగా చెప్తుంది నేను ఎక్కడ ఉంటాను అని. బృందావనంలో బృంద అని పిలిపించుకుంటాను, అక్కడ ఆవిడ బృంద అనే పేరుతో లక్ష్మిగా ఉంటుంది. అట్లానే రాజుల దగ్గర రాజ్యలక్ష్మిలా ఉంటుంది. రాజుకి లక్ష్మి ఏంటి? రాజ్యం. అందుకనే మీకు నృపవేష్మ గతానంద అజయ నమో నమః ఆవిడ నామాల్లో ఒక నామం వస్తుంది. నృపుడు అంటే రాజు, నృపవేష్మ గతానందాయ నమః రాజుల ఇంట్లో ఉండి ఆనందపడుతుంది ఆవిడ. రాజుల ఇంట్లో ఉంటే ఆనందపడతాం ఏంటండి అంటే, పూర్వకాలంలో ఈ కరువు కాటకాలు ఏదైనా వచ్చాయనుకోండి, వీళ్ళంతా వెళ్ళి రాజులకి మొరపెట్టుకునేవాళ్ళు. తీసుకుంటారా 10 బస్తాల బియ్యమో 25 బస్తాల బియ్యమో మీ గ్రామానికి సరిపడా అని చెప్పేవాడు ఆయన. అంటే దానం చేసేటువంటి అవకాశం ఉన్న ప్రతివాడు రాజే. అక్కడే ఆ నృపవేష్మ అంటే మనం లౌకికంలో మనకి ఎప్పుడైనా సరే మన పురాణ అంతర్గతమైన విషయాలు మీరు గమనిస్తే లౌకికంగా ఒక అర్థం వస్తుంది, ఆధ్యాత్మికంగా ఇంకో అర్థం ఉంటుంది. ఆధ్యాత్మిక అర్థం మనం తెలుసుకున్నాం అనుకోండి, అప్పుడు మనం చేసేటువంటి పూజకి పరిపూర్ణత వస్తుంది. మనం సహజంగా ఇప్పుడు వరలక్ష్మి వ్రతానికే వచ్చామనుకోండి, అమ్మవారికి ప్రదక్షిణ చేయగానే కాళ్ళకి అందీలు, 2వ ప్రదక్షిణ చేయగానే చేతులకు గాజులు, 3వ ప్రదక్షిణ చేయగానే సర్వాభరణాలు వచ్చేసాయని చెప్తూ ఉంటాం మనం. లేదంటే ఏదైనా సత్యనారాయణ వ్రతం అనుకోండి, ఆయన చేయగానే ఆయనకు అన్ని ఫలితాలు వచ్చేసాయంటాం. అసలు ప్రధానమైన అంతరార్థం మనం మర్చిపోతున్నాం ఎప్పుడైనా. వరలక్ష్మి వ్రతం చేయడానికి చారుమతి దేవి ఏం చేసింది మీరు గమనించండి. అసలు ఆవిడేమీ చేయలే. ఆవిడెక్కడ ఆవిడ భర్తకి అత్తమామలకి ఏం చేయాలో ఆవిడ స్త్రీ ధర్మాన్ని పాటించింది. మీరు గమనిస్తే ఆవిడ ఎక్కడా కూడా నేను నా భర్త ఇలా దరిద్రుడిలా ఉన్నాడని బాధపడలా, ఉన్నదాంతో సంతోషంగా ఉంది, వాళ్ళని గౌరవంగా చూసుకుంది. దానికి అమ్మవారు మెచ్చింది. అంటే నువ్వు గమనించాల్సిన విషయం ఏమిటి, నీ ధర్మాన్ని నువ్వు నెరవేర్చు. నువ్వు ఏ వృత్తిలో అన్నా ఉండు, ఏ ఆశ్రమంలో అన్నా ఉండు, సన్యాసాశ్రమంలో, గృహస్థాశ్రమంలో, బ్రహ్మచర్యాశ్రమంలో ఉండు, నువ్వు ఏ వృత్తి అన్నా చెయ్యి. అందుకనే మనకి యాదేవి సర్వభూతేషు వృత్తి రూపేణ సంస్థిత. నమస్తస్యే 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 నమో నమః అమ్మవారి నామాల్లో ఆ సప్తశతిలో వస్తుంది. ఇది కూడా అంటే వృత్తి రూపంలో కూడా అమ్మవారే. ఈ పని అనేటువంటి మాట రాకూడదు మన నోట్లోంచి. ఏ పని అయినా కూడా మనకు అన్నం పెట్టేది, అది ఐశ్వర్యాన్ని ఇచ్చేది, అది లక్ష్మీ సమానం. కనుక అటువంటి వృత్తి రూపంలో కూడా అమ్మవారే ఉంటుంది. ఈ చారుమతి ఏం చేసింది, ఆవిడ వృత్తి అంటే ఆవిడ చేసేటువంటి పని ఏమిటి, చక్కగా భర్తను చూసుకుంది, అత్తమామలు చూసుకుంది. ఆ భర్త ఏమిట కడు దీనస్థితిలో ఉన్నాడు, నిత్యము కూడా యాచన చేసుకుని వస్తే వాళ్ళ కుటుంబం గడుస్తోంది. అటువంటి స్థితిలో ఉన్నా కూడా భర్తను ఎక్కడ ఆవిడ తోలనాడలా. ఇదిగా చూడు మా అక్కయ్య వాళ్ళు ఎలా ఉన్నారో, మా పొరిగింటి వాళ్ళు ఎలా ఉన్నారో అలా ఆవిడ. ఇది మొదటి అలంకారం స్త్రీకి. 2వ అలంకారం చూడండి, ఆవిడకి కల్లో అమ్మవారు కనిపించగానే ఆవిడ ఏం చేసింది, వెంటనే తెల్లారి లేచింది, స్నానం చేసింది, పూజ చేసింది. ఇదంతా చేయలే, ముందు భర్తకి అత్తమామలకి చెప్పింది, వాళ్ళు కూడా చేద్దామన్నారు, అప్పుడు చేసింది ఈవిడ.
అంటే వాళ్ళ అనుమతి తీసుకుని వాళ్ళకు ఒక మాట చెప్పింది. ఇప్పుడు యథార్థానికి మనం ఆలోచిస్తే గౌరవప్రదమైనది, చెయ్యదగిన పని ఎవరు చేస్తామన్నా ఎవరం వద్దనం. ప్రత్యేకించి హిందువులు భగవత్ సంబంధమైనటువంటి పూజా కార్యక్రమాలు చేస్తాము అంటే ఖచ్చితంగా వద్దనం. ఎందుకంటే ప్రపంచంలో ఏ జాతికి లేనన్ని పండుగలు మనకే ఉన్నాయి కాబట్టి. కనుక వాళ్ళు చేయమన్నారు. అప్పుడు ఏం చేసింది, ఈవిడ తలుపులు వేసేసుకుని ఇంట్లో చేసుకోవాలా, చుట్టుపక్కల వాళ్ళందరినీ పిలుచుకొచ్చింది. మీరు ఆ కథలో చూస్తే ఈవిడ ఒక్కదానికే కాదు, వాళ్ళందరికీ కూడా ఐశ్వర్యం కలిగిందని. అంటే ఏమిటి ఇక్కడ, నీ ధర్మం నువ్వు నెరవేర్చు, ఎవరైతే నీ భర్త అత్తమామలో ఉన్నారో వారిని గౌరవించు, ఇరుగు పొరుగు వారందరూ బాగుపడాలి అని కోరుకో. ఫస్ట్ నాకే ఐశ్వర్యం రావాలి, వారికి రాకూడదని అనుకోవాలి. ఈవిడ వాళ్ళను కూడా పిలిచింది, వాళ్ళను కూడా పిలిపించుకుని అందరికీ తాంబూలాలు ఇచ్చింది. వాళ్ళు కూడా ఈ తాంబూలాలు తీసుకున్న ఫలితానికి ఐశ్వర్యాన్ని పొందారు. అంటే మీకు అందుకనే ఈ వాయన శ్లోకంలో ఇందిరావై దదామిచ, ఇందిరా ప్రతిగృహాతు ఇందిరావై దదామిచ అంటే తీసుకునేది అమ్మవారే, పుచ్చుకునేది అమ్మవారే. ఇచ్చినమ్మ వాయనం, పుచ్చుకునమ్మ వాయనం అని చెప్తాం మనం. ఇచ్చేది ఎవరు, అమ్మవారే. తీసుకునేది అమ్మవారు. అది ఎలా కుదురుతుందండి అంటే వచ్చిన ప్రతి స్త్రీమూర్తిని మనం అమ్మవారిలోనే భావిస్తాం. అందరూ మహాలక్ష్మి స్వరూపమే కదా. ఆ రోజు కాళ్ళకి పసుపు రాసి చిన్న పెద్ద చూడకుండా వాళ్ళతో అక్షంతలు వేసుకుని ఎక్కడ చూపించాం. చిన్నవాళ్ళైనా పెద్దవాళ్ళైనా వాళ్ళకి చేసేది ఏమిటి అంటే ఈ వరలక్ష్మి వ్రత సందర్భంగా ఇచ్చేటువంటి ఆ పేరండం తాంబూలంలో అందరికీ నమస్కారం చేస్తాం, అందరికీ తాంబూలం ఇస్తాం. ఇందులో మనం బాగా వేలం వెరుగా వెళ్ళి డబ్బులు చూపించుకుని ఆర్భాటం చేయాల్సిన పని కూడా లేదు. వరలక్ష్మి వ్రతం మీరు ప్రధానంగా చూస్తే చాలా సింపుల్గా ఉంటుంది. అసలు లక్ష్మీ పూజ చాలా సింపుల్. అమ్మవారు చాలా ఐశ్వర్యంగా ఉన్నప్పటికీ కూడా నువ్వు అంత ఐశ్వర్యం చూపించాల్సిన పని లేదు. కాసిన పూలు ఏమి ఎక్కువగా మాట్లాడితే దొడ్లో దొరికేటువంటి మందార పూలు, అట్లానే ఐశ్వర్యం ఈశ్వరాది చాలా ప్రీతికరమైనవి, చాలా మందార కుసుమ ప్రియాయ నమః అని ఆవిడ అమ్మవారి లలితా సహస్రనామంలో నామం కూడా ఉంది. ఆ తర్వాత ఐశ్వర్యం ఈశ్వరాది ఇచ్చేది. శివుడు ఐశ్వర్యాన్ని ఇచ్చేటువంటి వాడు శివుడు. అంటే ఆయన చెప్పాలట అమ్మవారికి, ఇదిగో వాడికి ఇవ్వయాక కాస్త వాడికి ధనం ఇవ్వు, వాడు బాగుపడతాడు అంటే ఈవిడ ఇస్తుందిట. అందుకనే శివుడికి అమ్మవారికి ఇష్టమైనవి ఏమిటాయా అంటే బిల్వపత్రాలు, బిల్వ ప్రియాయ నమః అని. తర్వాత మారేడు చెట్టు మొదట్లో ఆవిడ ఉంటుందని ఇందాకని చెప్పుకున్న లక్ష్మీ స్థానాల్లో ఆ మారేడు చెట్టు మొదట్లో కూడా ఉంటుందని ఆవిడ. అందుకని మారేడు చెట్టు మొదట్లో కూర్చుని శ్రీ సూక్తం ఒక 108 సార్లు చేసేటువంటి విధానం కూడా ఉంది. సహజంగా ఇప్పుడు కూడా ఎవరైనా దరిద్ర బాధలతో బాధపడుతూ ఉంటే ఆ మారేడు చెట్టు మొదట, ఆ మారేడు చెట్టు కింద మొదట్లో అంటే మరీ చెట్టు మొదట్లో అని కాదు, ఆ నీడ పడేలాగా కూర్చుని చక్కగా ఉతికిన వస్త్రాలు కట్టుకుని ప్రాతకాలమే లేచి స్నానం చేసి ఉతికిన వస్త్రాలు కట్టుకుని కూర్చుని అక్కడ వారికి ఉండేటువంటి ఆ లక్ష్మీ సంబంధమైన స్తోత్రములు. అసలు మనం సహజంగా ఏ దేవత ఉపాసన చేసుకున్నా సరే పెద్ద పెద్ద స్తోత్రాదులు నామాదులు ఇవన్నీ చెప్పకపోయినా నామమంత్రం. ఎందుకని నామస్మరణం, కలియుగంలో నామస్మరణం చాలు, దాన్నే ఎక్కువ ఫలితం కదా. మహాలక్ష్మీ నమః చాలు, అది పెద్ద కష్టము కాదు. అది కూడా రాదా, లక్ష్మీ నమః అనుకో చాలు, అంతే కదా. దానికి ఇంకొంచెం నేను శ్రద్ధగా ఉంటానండి, కాస్త నిష్టగా ఉంటానండి అంటే శ్రీం బీజం, దీన్ని శ్రీం మహాలక్ష్మి నమః అయిపోయింది. ఇంకా అసలు నువ్వు పెద్ద కష్టపడాల్సిన పని కూడా లేదు. శ్రీ ఒక్క అక్షరంలోనే అంతేగా మరి. శ్రీం బీజం, శ్రీం, ఆ శ్రీం అనేది లక్ష్మీ బీజం. ముగ్గురు అమ్మవార్లకి 3 బీజాలు ఉంటాయి. మన లక్ష్మీ అమ్మవారికి శ్రీం బీజం అనమాట. ఈవిడ మొత్తం అన్ని నిధులు అన్ని సిద్ధులు అన్ని ఈవిడ చేతిలోనే ఉన్నాయి. సిద్ధ లక్ష్మీర్, మోక్ష లక్ష్మీర్, జయలక్ష్మి, సరస్వతి అమ్మవారి శ్రీ సూక్తంలో వస్తుంది. శ్రీలక్ష్మీర్ వర లక్ష్మీశ్చ ప్రసన్న మమ సర్వద. మమ్మల్ని ఎలా కాపాడాలి నువ్వు? సిద్ధలక్ష్మి. నేను ఏదన్నా పని చేస్తే అది సిద్ధించాలి. మళ్ళీ ఈ సిద్ధ అనే పదం మీకు ఎక్కడ వస్తుంది? గణపతి దగ్గర వస్తుంది. సిద్ధి, బుద్ధి, అనంతమైనటువంటి చైతన్యాన్ని మనం అనేక రూపాలతో పిలుస్తున్నాం. నాకు అమ్మవారు డబ్బులు కావాలి, లక్ష్మీ అమ్మవారు అని పిలుస్తున్నాం. ఇంకోటికి చదువు కావాలి, వాడు సరస్వతి అని పిలుస్తున్నాడు. ఇంకోటికి నిర్విఘ్నంగా పనులు కావాలి, వాడు గణేశుడు అని పిలుస్తున్నాడు. ఇంకొకటికి మోక్షం కావాలి, వాడు శివుడు అని పిలుస్తున్నాడు. కానీ యథార్థానికి ఉన్న చైతన్యం ఒకటే. మనకి చాలాసార్లు సందేహం వస్తూ ఉంటుంది, ఆ దేవుడి దగ్గరికి వెళ్ళి ఈ దేవుడి పేరు చెప్పచ్చా? ఏ దేవుడి పేరైనా చెప్పచ్చు. వాళ్ళకేం పాలిటిక్స్ లేవు. నీకేమన్నా అంతే, నీకేమన్నా పాలిటిక్స్ ఉండాలి. విష్ణువు దగ్గరికి వెళ్ళి శివుడి పేరు చెప్పకూడదా? శివుడి దగ్గరికి అక్కడేం లేదు. నువ్వు శివాలయంలో కూర్చొని విష్ణుమూర్తి జపం చేసుకున్నా కూడా నీకు అనంతమైన ఫలితం. కనుక ఇట్లా మీరు చారుమతి వృత్తాంతం కానీ లేదంటే మంగళగౌరి అమ్మవారి కథ వృత్తాంతం కానీ ఏం చూసినా సరే వీరంతా కూడా వారి వారి పనులు చేసుకుంటూ అమ్మవారి ఉపాసన చేసుకుంటూ తరించారు. కనుక మనం ఎక్కువగా శ్రమపడి ఏదో పెద్ద పెద్ద పూజలు యాగాలు చేయాల్సిన పని లేదు. నీ పని నువ్వు నిర్వర్తించుకో. సత్వగుణం అంటే సాత్వికమైనటువంటి ఆలోచనలు, చక్కగా అందరూ బాగుండాలని మన సంప్రదాయంలో ఉండేటువంటి మాట లోకా సమస్త సుఖినో భవంతు సర్వే జనా సుఖినో భవంతు. దాన్ని నువ్వు అన్వయించుకో. నీకు తోచినటువంటి మంత్రాన్ని జపం చేసుకో చాలు. ఇంకా నీకు శక్తి ఉంటే నువ్వు
పూజలు హోమాలు వ్రతాలు ఇవన్నీ వేరే మాట, ఇది కాదనేది ఏం లేదు, కానీ ఇంత చేసుకున్నా కూడా నువ్వు తరిస్తావు మామూలుగానే. అదే నువ్వు శ్రావణ మాసంలో ఇంకా విశేషంగా చేసుకుంటే ఇక దీని ఫలితాన్ని చెప్పడానికి మీకు నాకు ఉన్న సమయం కూడా సరిపోదు. కాబట్టి మన ఛానల్ చూస్తున్న ప్రేక్షకులందరూ కూడా ఈ శ్రావణ మాసంలో మనం చెప్పినటువంటి విధానాల్లో అమ్మవారి ఉపాసన చేసి చక్కని శుభ ఫలితాలు పొందాలని కోరుకుందాం. ఓం శ్రీ లక్ష్మీ గణపతయే నమః. ధన్యవాదాలు.